కంపెనీలో నేను అకౌంట్ చూసుకుంటాను. మా కంపెనీకి వచ్చే ప్రతి రూపాయిను బయటికి వెళ్ళే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. అలానే ఈ కంపెనీకి ఎవరైనా బకాయి ఉంటే దాన్ని ఎలా రాబట్టాలి, ఎంత రాబట్టాలి అనే విషయం మాకు బాగా తెలుసు. ప్రొడ్యూసర్ కంపెనీకి బోర్డు డైరెక్టర్ని. మా సభ్యులంతా నన్ను బోర్డు డైరెక్టర్గా ఎన్నుకున్నారు ప్రజాస్వామ్యంగా. మేము ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటాం. ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని ముఖ్యమైన కీలకమైన అంశాలు మాట్లాడుకుంటాం. ముందర ఏం చేయాలి, మన కంపెనీ గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అందరు సభ్యులతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాము. నేను ఈ ప్రొడ్యూసర్ కంపెనీకి ప్రెసిడెంట్ని. వ్యాపారంలో ఎక్కువ రిస్క్ అయిన పని ఉంటుంది. రిస్క్ తీసుకుంటేనే మనకు ఎక్కువ లాభం వస్తుంది కదా అని మేము ఒక బిదర్ ట్రేడర్కి సరుకు ఇచ్చినాము, క్రెడిట్లో ఇచ్చినాము. కానీ ఆయన మాకు డబ్బు ఎగ్గొట్టాలని చూసినా మేము వదలలేదు. బస్సు కట్టుకొని మరీ 30-40 మంది మహిళలం పోయి ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చినాం. మేము అభివృద్ధి చెందాలంటే మా కంపెనీ అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఎట్లా చెందాలంటే మా వాటా పెంచుకున్నాలి. మేము పెంచుకున్నప్పుడు మా వాటా పెంచితేనే మేము బ్యాంకులో కట్టినప్పుడు మాకు బ్యాంకు రుణం ఇచ్చినప్పుడు మా కంపెనీకి స్థలం కొనుక్కొని దాంట్లో మేము ఏం చేస్తామంటే గోదాం కట్టుకుంటున్నాము. గోదాం కట్టుకుంటాము. మన కంపెనీ కూడా ఆఫీసులు కట్టుకొని మార్కెట్ మేము కంపెనీకి చేసుకుంటున్నాము. కంపెనీకి వేసి మా కంపెనీ అభివృద్ధి చెందాలంటని మా రైతులందరూ మేము అనుకుంటున్నాం. మా కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీలపై అవగాహన ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను పండించిన పంటని నా కంపెనీకి నేనే మార్కెట్కి వేస్తుండా, దానికి నేను గర్వపడుతుండా. వ్యాపారంలో రిస్కులు అర్థం చేసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను మహిళా రైతు వ్యాపారవేత్తనని గర్వంగా చెప్పుకుంటున్నాను.